తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండవచ్చని, ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత పెరగనుందని తెలిపింది. వేసవి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా కరెస్పాండెంట్ సుప్రియ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రోజు రోజుకి చూస్తే అయితే బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉదయం 10 అయితే చాలు బయటికి రావాలంటేనే ఎంతో భయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే మనకు వివరించడానికి ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, డే బై డే చూస్తుంటే మనకు ఎండలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కదా, ఇంకా బయటికి రావాలంటే కూడా మనకి ఎంతో భయపడే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏప్రిల్లో ఎలా ఉంటే నెక్స్ట్ మేలో పీక్స్ వచ్చేసరికి ఎండలు ఎలా ఉండబోతున్నాయి? చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే గణనీయంగా హెచ్చుదలలోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతున్న గణాంకాలు అనేవి చూడొచ్చు. ముఖ్యంగా గత 4 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే నిజామాబాద్లో మనకి గణనీయంగా 44.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. మధ్యాహ్నం టైంలో ఉష్ణోగ్రతలు చూస్తే మనకు 40 దాటుతున్నాయి కదా, రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? చూసుకున్నట్లయితే నిన్న కూడా చూసుకున్నాము. సిటీలో కనుక చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రతతో పాటు రాత్రిపూట యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఒక విధంగా చెప్పాలంటే పెరిగాయనే చెప్పొచ్చు. ఈరోజు కూడా ఈ యొక్క గణనీయమైనటువంటి పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, అట్లాగే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కూడా అధికంగా నమోదయ్యే విధంగా ఈరోజు కూడా అటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఒక సిటీ ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీ హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు మినహాయించి ఈ యొక్క 5 జిల్లాలు మినహాయించి మొత్తం రాష్ట్రం అంతటా కూడా సాధారణ స్థాయిలో నుంచి హెచ్చైన స్థాయిలోకే ఈ యొక్క ఉష్ణ తీవ్రత ఘనంగా పెరుగుతుందనే చెప్పొచ్చు. మనకు పగటిపూట అవ్వచ్చు, లేదంటే ఉదయం సమయంలో అయినా కానీ ఉడికిపోతే ఎక్కువగా ఉంటే వర్షం పడుతుందేమో అనుకుంటాం కదా. ఇప్పుడు సేమ్ మనకు ఎక్కువగా ఇప్పుడు రాత్రి వేళలో చూస్తే అయితే మనకు ఎక్కువ ఉబ్బరంగా ఉంది కదా. ఇప్పుడు ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు మన వర్షాలు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే గాలిలో తేమ శాతం తగ్గిందనే చెప్పొచ్చు. కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే పొడిబారినటువంటి వాతావరణం అనేది అంతటా రాష్ట్రం అంతటా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా అట్లాంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి స్వల్పంగా ఎండ తీవ్రత అనేది తగ్గి ఎల్లుండి నుంచి మనకి తేలికపాటి వర్షం అనేది కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క తేలికపాటి వర్షం వల్ల కొంచెం ఉపశమనం అనేది ఎండ తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం అనేది పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి? జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా వర్షం పడే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు మినహాయించి ఎల్లుండి నుంచి స్వల్పంగా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తూర్పు జిల్లాలు అట్లాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఎండ తీవ్రతతో పాటు పగటిపూట ఎండ తీవ్రతతో పాటు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉండే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి? చూసుకున్నట్లయితే నగరం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రతతో పాటు అటు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు కొనసాగుతుంది. రేపటి నుంచి కొంచెం చల్లబడే వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో మనకు వడదెబ్బలు లాంటివి తగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బయటికి వచ్చిన వేళలో ఎలా ఉండాలి? చూసుకున్నట్లయితే నిన్న కూడా చూసాము. నిన్న కూడా చాలా చోట్ల మనకి ఎండ తీవ్రతతో పాటు అటు వడగాల్పుల తీవ్రత వల్ల కూడా కొంతమంది మరణించారు. ఈ యొక్క ఎండ తీవ్రత ఎప్పుడైతే అధికంగా ఉంటుందో పగటిపూట గణనీయంగా ఈ యొక్క స్థాయిలో ఎండ నమోదైనప్పుడు చూసుకున్నట్లయితే గణాంకాలను బట్టి 40 డిగ్రీలు అధికంగా ఉన్నప్పుడు మాత్రం రాత్రిపూట కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుదల కూడా ఉంటుంది. ఆ సమయాల్లో పగటిపూట ఉష్ణ తీవ్రత అనేది అధికంగాను, రాత్రిపూట ఉష్ణ తీవ్రత అనేది కూడా అధికంగా నమోదైనప్పుడు మాత్రం ఎప్పుడైతే ఈ యొక్క వ్యత్యాసం పగటిపూట
నమోదయ్యే ఉష్ణ తీవ్రతల్లోనూ రాత్రిపూట నమోదయ్యేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అనేది ఎక్కువ ఏర్పడుతుందో అప్పుడు మాత్రం గాల్లో తేమ శాతం తగ్గి ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసాము. నిన్న కూడా సుమారు నిన్నటి నుంచి ఈ రోజు వరకు సుమారు 10 మంది నుంచి 11 మంది వరకు మరణించినట్టు కూడా వార్తలు అనేవి వినిపిస్తున్నవి. సో రానున్న రోజుల్లో ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగి క్రమేపీ తర్వాత స్వల్పంగా ఎండ తీవ్రత నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. తర్వాత యథావిధిగా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బయటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వడదెబ్బ తగలకుండా ఉండే అందుకు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది ముఖ్యంగా 11:30 ప్రాంతం నుంచి 3:30 ప్రాంతం వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. కాబట్టి ఈ సమయాల్లో మనం బయటికి వెళ్ళినప్పుడు చేతిలో గొడుగు అలాగే తలకు టోపీ అనేది ధరించాలి. సో ఈ ధరించడం వల్ల కొంచెం వరకు ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు. అట్లాగే పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ ఎండలో తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో మాత్రం బయటికి వెళ్ళకూడదు. అట్లాగే ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారో ముఖ్యంగా వలస కార్మికులు కానీ అలాగే డైలీ రోజువారీ కూలీలు కానీ అలాగే భవన కార్మికులు కానీ అటు వ్యవసాయదారులు కానీ ముఖ్యంగా హార్డ్ అవర్స్లో పనిచేస్తున్న సమయాల్లో మాత్రం వాళ్ళు పనిచేసే పరిసర ప్రాంతాల్లో మాత్రం తగినంత నీరు అనేది అందుబాటులో ఉంచుకునేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం విరామం తీసుకుంటూ విరామ సమయంలో మాత్రం ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సినటువంటి తగిన మోతాదులో మాత్రం మంచినీరు అనేది తాగుతూ ఉండాలి. అట్లాగే ధరించే దుస్తులు కూడా కొంచెం శరీరానికి వసులుగా ఉండే దుస్తులు అనేవి ధరించాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముదురు రంగు దుస్తులు కాకుండా కొంచెం తెల్లటి రంగు దుస్తులు అనేవి ధరించడం వల్ల ఎండ తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం అనేది పొందొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అయితే ఈరోజు రేపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎల్లుండి నుంచి అయితే తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానితో పాటు బయటికి వచ్చిన సమయంలో మాత్రం హ్యాట్స్, అంబ్రెలా ఇలాంటివి కూడా వాళ్ళు యూజ్ చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే వడగాలి తగిలి మాత్రం సుమారుగా అయితే 10 నుంచి 11 మంది మరణించినట్లు కూడా వాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఎండలు అయితే మండిపోతున్న కారణంగా చాలామంది బయటికి రావాలంటేనే ఎంతగానో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం వేసుకునే దుస్తులు కూడా ఈ ఎండకి తగ్గట్టుగా వేసుకోవాలి వాళ్ళు చెప్తున్నారు. జర్నలిస్ట్ భానుచందర్తో సుప్రియ, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.